నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గౌరీ శంకర్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, అర్చన హాస్పిటల్స్, చందానగర్. మరీ గట్టిగా సౌండ్ చేసేటువంటి టపాసులను కూడా మినిమల్గా వాడండి. ఎందుకంటే ఎస్పెషలీ 80 డెసిబుల్స్ 90 డెసిబుల్స్ కంటే కూడా ఎక్కువ శబ్దం చేసేటువంటి టపాసుల వల్ల టెంపరీగా హియరింగ్ లాస్ వస్తుందండి. దీపావళి సెలబ్రేట్ చేసుకోవద్దని చెప్పడం లేదండి, అన్నీ చేయండి. మన కల్చర్ని, మన సంస్కృతిని అన్నీ కూడా కాపాడాలి. చేసుకోండి, టపాసులు కాల్చుకోండి, బట్ సేఫ్గా ఇన్అడ్వరెంట్ ఆర్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ రానివ్వకుండా జాగ్రత్తగా మీ దీపావళిని సెలబ్రేట్ చేసుకోండి. వర్స్ట్ కేస్ ఒకవేళ ఏదైనా జరిగినా కూడా ఇమ్మీడియట్గా డ్రై వూండ్ అంటే ఏ రకమైన ఎక్స్పోజర్ లేకుండా చిన్న కారణం అయితే ఆడ వరకు చేసి సబ్ వేసి కడుక్కునేసేసి, రెండవది అక్కడ వరకు కొబ్బరి నూనె వెన్ననో పెట్టుకోవడం జరుగుతుందండి. లేదనంటే మనకి కమర్షియల్గా ఉండేటువంటి యాంటీసెప్టిక్ క్రీమ్స్ కానీ పెట్టుకోవచ్చు. మన బోరోసిల్ ఇటువంటివి వినుంటారు కదా, ఇటువంటివి పెట్టుకోవచ్చు. మనం మామూలుగా దీపావళిలో పలహారాలు, ప్రసాదాలు, స్వీట్లు అవి తింటుంటాం కాబట్టి మనము ఎప్పుడైతే టపాసులు కాలుస్తామో అయిన వెంటనే గబక్కన ఏదంటే అది తినకండి. నీట్గా సబ్బులు మోచేతుల వరకు వాష్ చేసుకొని అప్పుడే మీరు ఏదన్నా తినాలా. సో ఈ రకంగా మీరు దీపావళిని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారని, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.